సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలకు, దేవుడు చేస్తున్న మేలులను బట్టి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న విధానాన్ని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనతో ఉండాలని, దేవుడు మనతో నడవాలని, మనతో నడుస్తున్నప్పుడు ఏ విధముగా దేవుని కార్యాలు మనం చూడగలమని, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో వేదన కలుగుచున్నప్పుడు లేక దుఃఖం చేత నింపబడుచున్నప్పుడు నా జీవితంలో కలిగే శోధన లేక నా జీవితంలో కలుగుచున్న వేదనలన్నిటిని ఏ విధముగా దేవుడే నన్ను బలపరిచి ఏ విధముగా శోధన నుండి తొలగించే దేవుడు ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలమని, దేవుని తలంపుల చేత మనం నింపగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో ఏ విధముగా బలపరచబడుటకు, నా జీవితంలో కలిగే శోధన ఏ విధముగా నా నుండి తొలగిపోవుటకు, లేక నా జీవితంలో కలుగుచున్న వేదన ఏ విధముగా నాకు వేదన కలుగుచున్నదని, లేక శోధన వెంట నాకు ఎందుకు శోధన కలుగుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా బలపరచబడుటకు, లేక నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు ఏ విధమైన భయంకరమైన శోధన చేత నింపబడుటకు, నా జీవితాన్ని దేవునికి వ్యతిరేకముగా ఉండుటకు, నా జీవితంలో కలిగే శోధన వ్యతిరేకముగా మారి ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో వేదన కలుగుచున్నప్పుడు దేవుడే నాకు ఆధారమని, దుఃఖం కలుగుచున్నప్పుడు దేవుడే నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధనలు కలుగుచున్నప్పుడు నేను ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నానని, లేక శోధన కలుగుచున్నప్పుడు దేవునికి నేను విరోధముగా ఉన్నానని, నా జీవితంలో ఎందుకు శోధన కలుగుచున్నదని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశంలో కూడా మంచి మార్గం అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఏ విధముగా మంచి మార్గం నడుచువారు ధన్యులని వాక్యాన్ని మనం ధ్యానించి ఉన్నాం. అదేవిధముగా మరల వాక్యాన్ని మంచి మార్గం నడుచువారు ధన్యులని కూడా మరలా ఈ వాక్య అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మంచి మార్గమును నడుచువారు ధన్యులని ఏ విధముగా నా జీవితంలో మార్గమును ఎన్నుకొనుటకు, లేక నా జీవితంలో ఎలాంటి ఉద్దేశముల చేత నేను నింపబడుచున్నానని, లేక నా జీవితంలో ఎలాంటి శోధన చేత నేను నింపబడుచున్నానని, నా జీవితంలో ఎందుకు వ్యతిరేకత కలుగుచున్నదని, లేక నా జీవితంలో ఎందుకు శోధన అని ఆసక్తి నాకు కలుగుచున్నదని, లేక శోధనే నాకు పరిపూర్ణముగా ఉన్నదని మన జీవితంలో తలుస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని మార్గమును మనం విడిచి లోక మార్గమని, లేక ఏ మార్గం గుండా మనం పయనించాలని మన జీవితంలో ఎన్నో ఆలోచన కలుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ మార్గంలో మనం ఉన్నామని, ఏ మార్గం చేత మనం నడిపింపబడుచున్నామని కూడా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మంచి మార్గం అని, లేక దేవునికి విరోధమని, లోకానుసారం అనగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించే అజ్ఞానమైన జీవితంగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఇలాంటి జీవితాన్ని ఏ విధముగా దేవునికి విరోధమైన జీవితముగా మనం మార్చుకొనుటకు, లేక వ్యతిరేకమైన జీవితమే నాకు మంచి మార్గమని నువ్వు చెప్పుటకు ఏ విధముగా మంచి మార్గంలో నడుచువారు ధన్యులుగా ఉన్నారని, లేక దేవుని విరోధముగా ఉన్నవారు ఏ విధంగా మార్గమును మంచి మార్గమును విడిచి ఏ మార్గంలో నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా
మార్గం వెంట మనం నడుస్తున్నప్పుడు మార్గంలో ఏ విధమైన కార్యముల చేత మనం నింపబడుచున్నామని, ఏ విధమైన కార్యముల చేత మనం నడిపింపబడుచున్నామని, ఏ విధమైన కార్యముల చేత మనం ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మంచి మార్గం నడుచువారు ధన్యులుగా ఉంటారని, జీవితంలో మంచి మార్గం నడుచువారే దేవునికి ధన్యులని, లేక నీ జీవితమే ధన్యకరమైన జీవితం అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా కార్యములు పొందుకొనుటకు, ఏ విధమైన కార్యముల చేత మనం నింపబడుచున్నామో పరిపూర్ణమైన దేవునికి ధన్యులుగా, దేవుని మార్గం వెతుకుచున్నప్పుడు దేవునికి ధన్యులుగా మనం మారుతామని, పరిపూర్ణమైన దేవుడి ఆశీర్వాదాలే మన జీవితంలో మేలులు పొందుకుంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా మనం నడుస్తున్నామని, లేక నా జీవితంలో ఎలాంటి శోధన నన్ను అంటకుండా, లేక శోధన వెంట నా జీవితంలో వేదన కలుగుచున్నట్లుగా, ఈ జీవితమే నాకు వ్యర్థమని మనం తలుస్తున్నప్పుడు ఏ విధముగా మంచి మార్గమును వెతుకుటకు దేవునికి విరోధమైన జీవితం మనలో ఉన్నదని, లేక శోధనకరమైన జీవితమే నాకు మంచి మార్గంగా ఏర్పరచబడుతుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మంచి మార్గం నడుచువారు ధన్యులుగా ఉంటారని, మంచి మార్గంలో నడుచువారే దేవునికి ఇష్టలని, మంచి మార్గం నడుచువారే పరిపూర్ణమైన జీవితమునకు అర్హులని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా నువ్వు నడిపింపబడుచున్నావో, ఏ విధమైన శోధన నీకు కలుగుచున్నదో ఈరోజు అంశం ద్వారానే మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితం దేవునితో ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా పరిపూర్ణంగా నేను మార్చుకొనబడుచున్నదని, పరిపూర్ణంగా నేను మార్చబడుతానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడే పరిపూర్ణమైన కార్యాలు, దేవుడు మనతో ఉన్నప్పుడే పరిపూర్ణమైన మేలు మనం పొందగలమని, దేవుడు మనతో ఉన్నప్పుడే పరిపూర్ణమైన దేవుణ్ణి మనం చూడగలమని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా పయనించుటకు, లేక ఏ మార్గమని నువ్వు ఎంచబడుటకు, లేక నా జీవితంలో ఏ మార్గమును ఎన్నుకొనుటకు నేను నడిపించబడుచున్నానని, లోకములో కలుగుచున్న శోధనకు నేను నా మార్గమును జీవింప చేయుటకు ఏ విధముగా నా మార్గం ఎన్నుకున్నానని, మంచి మార్గం ఎన్నుకొనుటకు ఈ యొక్క శోధనకరమైన మార్గం నుండి వైదొలిగి ఏ విధముగా నేను మంచి మార్గమును ఎన్నుకొనుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మంచి మార్గం అనగా ఏ విధమైన మంచి మార్గం అని మనం నడిపింపబడుచున్నప్పుడు నువ్వు ధన్యులుగా మారుచున్నట్లుగా, లేక నా జీవితమే ధన్యకరమని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితం ధన్యకరముగా మారుటకు నేను ఏ విధముగా మార్గమును ఎన్నుకున్నానని, ధన్యకరముగా మారుటకు నా మార్గం ఏ మార్గముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా నువ్వు మార్చబడుచున్నామని, లేక జీవితమే ఏ విధముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నా జీవితాన్ని ఏ విధముగా దేవునితో ఉండుటకు పరిపూర్ణమైన కృప నేను పొందుకుంటున్నానని, లేక పరిపూర్ణమైన దేవుడు భాగ్యం చేత నేను నింపగలుగుచున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, నా జీవితం ఏ విధముగా శోధన నుండి తొలగించబడుటకు దేవుడే నా బలముగా ఉన్నాడని, దేవుడే నా శక్తిమంతుడుగా ఉన్నాడని
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా జీవనదిని నా హృదయంలో పయనింప చేయమని వాక్యం ద్వారా పాట ద్వారా మనం చూస్తున్నాం. దేవుని జీవనది ఏ విధంగా నా హృదయంలో పయనింప చేయుటకు, నా మార్గం ఎన్నుకొనుటకు ఏ విధమైన మార్గముగా, పయనించే మార్గముగా, నడిపింపబడే మార్గముగా ఉన్నానని, లేక నడిపింపబడుటకు నా హృదయం జీవనదిగా మారుటకు ఏ విధముగా ఈరోజు పాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా నేను మంచి మార్గం ఎన్నుకొనుటకు, నా జీవితంలో శోధన కలుగుటకు ఏ విధమైన మార్గం నేను ఎన్నుకున్నానని, లేక శోధన మార్గమే నాకు చెడు మార్గంగా ఉన్నదని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవనదిని నా హృదయంలో పయనింప చేయమని పాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింప చేయుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. సహోదరి సహోదరులారా, జీవనది చేత నింపబడుటకు నా మార్గం ఏ మార్గముగా ఉన్నదని, లేక జీవనదిగా నేను మారుటకు నా మార్గ పయనం ఏ విధముగా ఉన్నదని, జీవనదిగా మారుటకు నేను ఏ విధమైన మార్గం చేత నింపబడుచున్నానని, జీవనదిగా మారుటకు నా హృదయం ఏ మార్గముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధనలన్నిటినీ, లేక నా జీవితంలో కలుగుచున్న వేదనలన్నిటినీ ఏ విధముగా మార్గముగా మారుటకు, లేక నా జీవిత పయనం ఏ విధముగా శోధన నుండి పరిపూర్ణమైన విడుదల పొందుకొనుటకు నేను జీవిస్తున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, మంచి మార్గము నడుచువారు ధన్యులని, ఏ విధముగా నడుచుటకు నా జీవితం ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తున్నట్లయితే ఏ విధముగా కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో ఏ విధముగా మనం చూస్తున్నాం, మంచి మార్గం నడుచువారు ధన్యులుగా మనం నింపబడుటకు, ఏ మార్గం చేత మనం నియమింపబడి ఉన్నామో, ఏ మార్గం చేత మనం నడిపింపబడుచున్నామో, ఏ మార్గం చేత మనం ఉండుటకు నా జీవితంలో శోధన కలుగుచున్నదని, ఏ మార్గం చేత నేను ఉండుటకు నా జీవితాన్ని వ్యతిరేకంగా ఉండుటకు పరిపూర్ణమైన శోధనగా నేను మార్చబడుటకు ఈరోజు అంశం ద్వారా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నదని, వేదన వెంట వేదన కలుగుచున్నప్పుడు నా జీవితం మంచి మార్గంగా లేదని, లేక నా జీవితమే శోధనకరంగా ఉన్నదని ఈరోజు ఆ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధనలు వేదన కలుగుచున్నప్పుడు నా మార్గాన్ని వెన్నుకొనుటకు ఏ విధంగా నా జీవితాన్ని నడిపింపబడుచున్నామో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నా జీవితం మంచి మార్గం అని చెప్పుటకు, ఏ విధంగా నా మార్గం దేవుని మార్గంగా ఉన్నదో లేదు అనుటకు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో 4వ వచనంలో ఏ విధముగా దేవుని చేత నేను ఉండుటకు, లేక నా జీవితమును
దేవుని చేత నడిపింపబడుటకు ఏ విధముగా నేను నియమింపబడి ఉన్నానని, ఏ విధముగా నేను నడుచుకొనుటకు ఉన్నానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నేను దుర్మార్గులతో కలిసి తిరగనైతిని, వేషధారులతో సంచరించనైతినని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నా జీవితం మంచి మార్గం నడుచువారు ధన్యులని అంశం ద్వారా నా జీవితం మంచి మార్గం అని నా జీవితంలో నేను తలుస్తున్నప్పుడు, లేక నా జీవితమే ధన్యకరమైన జీవితం అని నాలో నేను తలుస్తున్నప్పుడు, లేక నా జీవితం మంచి మార్గంగా ఉన్నదని నేను తలుస్తున్నప్పుడు, ఏ విధమైన మార్గం ఎన్నుకున్నామని, లేక ఏ మార్గమో నేను దేవునికి మంచి మార్గంగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, మంచి మార్గం అనగా దేవునికి జీవించే మార్గం అని, మంచి మార్గం అనగా నా జీవితంను పరిపూర్ణమైన భాగ్యముగా మార్చుకొనుటకు, నా జీవితంలో ఉండిన శోధన కానీ, నా జీవితంలో ఉండిన దేవునికి వ్యతిరేకమైన పాపమును కానీ ఏ విధముగా మంచి మార్గముగా నడుచుకొనుటకు నేను ఎన్నుకొనబడి ఉన్నానని, నేను ధన్యుడుగా మారుటకు నా మార్గం ఏ మార్గంగా ఉన్నదో ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మార్గంలో పయనించుటకు, నా జీవితమే మంచి మార్గం అని మనం ఉండుటకు ఏ మార్గం ఎన్నుకున్నామో వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశం ద్వారా కూడా నేను దుర్మార్గులతో కలిసి తిరగనైతినని, వేషధారులతో సంచరించనైతినని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నా మార్గం మంచి మార్గముగా ఉండుటకు, నేను ధన్యుడిగా మారుటకు ఏ మార్గమో నాకున్నదని, నా జీవితంలో ఏ శోధన చేత పాపం అనే మార్గం ఎన్నుకున్నానని, లేక వేదనకరమైన పాప మార్గమే నాకు శోధనకరంగా ఉన్నట్లయితే ఏ మార్గంలో మనం ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నేను దుర్మార్గులతో కలిసి తిరగనైతినని అంశం ద్వారా మనం చూస్తున్నాం. ఏ విధముగా మనం నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొనుటకు, నా జీవితం పరిపూర్ణంగా ఉండుటకు, నా జీవితం దేవుని మార్గం అని నువ్వు చెప్పుటకు ఏ విధమైన మార్గముగా నేను ఉన్నానని, లేక నా జీవితంలో కలుగుచున్న శోధన ఏ విధముగా శోధనకు నేను కారణంగా ఉన్నానని, లేక నా కుటుంబంలో కలిగే శోధనకు ఏ విధముగా నేను వ్యతిరేకమైన జీవితం కలిగి ఉన్నానని, లేక నా జీవితంలో కలిగే దుఃఖానికి నేను వ్యతిరేకమైన మార్గం ఎన్నుకున్నప్పుడు నా కుటుంబంలో ఎందుకు శోధన కలుగుచున్నదని, వ్యతిరేకమైన మార్గంలో నేను పయనిస్తున్నప్పుడు నా జీవితంలో శోధన వెంట శోధన, లేక నా కుటుంబంలో శోధన వెంట శోధన కలుగుచున్నదని, ఏ మార్గమును బట్టి నువ్వు నడుస్తున్నావో ఆ మార్గమే మనకు శోధనకరముగా మారుచున్నదని, ఆ మార్గమే నాకు దుఃఖకరముగా మారి ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మార్గం ఎన్నుకొనుటకు, లేక జీవితంలో శోధన నుండి నువ్వు తప్పింపబడుటకు ఏ విధమైన మార్గం మనకున్నదో పరిపూర్ణంగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో నడిచే మార్గం నా జీవితాన్ని పరిపూర్ణతకు చేరుస్తుందని, దేవుని మార్గం నాకు పరిపూర్ణమైన దీవెనకరముగా మారుచున్నదని, లేక మంచి మార్గమే నాకు దేవుని వైపు నడిపిస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నేను దేవునికి ఏ విధముగా మంచి మార్గం అనగా నడుచువారు ధన్యులని, ఆ మార్గమే నడుస్తున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు, దేవునిలో నా జీవితాన్ని పరిపూర్ణంగా నేను చేసుకొనుటకు ఏ విధముగా మంచి మార్గం ఎన్నుకున్నానని, మంచి తలంపు చేత నేను జీవింపబడుచున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కలిగే శోధన, వేదనకరమైన దుఃఖం
ఏ విధముగా పరిపూర్ణకు కారణముగా మనం మారుస్తుందని, పరిపూర్ణముగా జీవితంలో కలిగే కార్యములన్నిటినీ ఏ విధమైన నా జీవితంలో పరిపూర్ణకు నేను చేసుకొనుటకు, నా మార్గం మంచి మార్గం నడుచువారు ధన్యులుగా ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మంచి మార్గం ఏ విధమైన మార్గమని, నా జీవితంలో శరీర వాంఛలన్నీ నాలో నేను నశింప చేసినప్పుడు, నా జీవితంలో శరీరానికి తగిన కార్యములన్నీ నా నుండి తొలగిపోయినప్పుడు, నా జీవితంలో దేవునికి ఆటంకంగా ఉన్న చెడ్డ కార్యములను, దేవునికి ఆటంకంగా ఉన్న ప్రతి శరీరములను ఉద్దేశించే కార్యముల నుండి పరిపూర్ణతకు నేను కలిగినప్పుడు వచ్చినప్పుడు మంచి మార్గం ఎన్నుకొని నడుస్తామని, మంచి మార్గంలో మనం నడిపింపబడుతామని ఈరోజు చూస్తూ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా దేవునికి మనం దగ్గరగా జీవించుటకు, లోకం నుండి పరిపూర్ణముగా దేవుని వైపు మనం నడుచుటకు ఏ మార్గం ఎన్నుకొని ఉన్నామో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, నీ కృప చాలునయా, నే నిరతం జీవింప. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సహోదరి సహోదరులారా, ఏ విధముగా నా జీవితంలో కార్యం నెరవేర్చుటకు, ఏ విధముగా దేవుని కార్యంలో నేను ఉండుటకు, మంచి మార్గమును ఎన్నుకొనుటకు, మంచి మార్గంలో నేను పయనించుటకు ఏ విధమైన మార్గం చేత నింపబడి ఉన్నానని, ఏ విధమైన మార్గం నేను ఎన్నుకున్నప్పుడు నా జీవితంలో దేవుడు కార్యములు చేయనని, ఏ విధమైన కార్యములు నాలో ఉన్నప్పుడు పరిపూర్ణతకు నా జీవితాన్ని మార్చుకొనగలనని, నా జీవితంలో కార్యమే దేవునికి విరోధంగా ఉండినప్పుడు అది పాప కార్యముగా మారుచున్నదని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం ద్వారా కీర్తన 26వ అధ్యాయం 4వ వచనం, నేను దుర్మార్గులతో కలిసి తిరగనైతిని, వేషధారులతో సంచరించనైతినని వంశం ద్వారా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నా జీవితం మంచి మార్గముగా నిర్మించబడుటకు, నా జీవితం మంచి మార్గంలో నేను నడిపింపబడుటకు, నా జీవితం మంచి అని నేను చేయుటకు, నేను ధన్యుడుగా మారుటకు, ధన్యురాలుగా మారుటకు నా జీవితం ఏ విధముగా నేను ఎన్నుకొని ఉన్నానని, నా జీవితమును ఎన్నుకొని ఏ మార్గంలో నడుచుటకు నేను పరిపూర్ణముగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, నేను దుర్మార్గులతో కలిసి తిరగనైతునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దుర్మార్గులని వాక్యం ద్వారా జీవితంలో వ్యతిరేకత, లోకంలో తలంపులు కలుగుచున్నప్పుడు, వ్యతిరేక కలుగుచున్నప్పుడు, ఏ విధముగా మనం మనుషులతో కలిసి తిరుగుచున్నప్పుడు, ఆ మనుషులు ఏ విధముగా దుర్మార్గుల చేత నింపబడుచున్నప్పుడు లోకమునకు వ్యతిరేకమని, లేక నీ కుటుంబానికి వ్యతిరేకమని, లేక నువ్వు జీవిస్తున్న జీవితానికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఇలాంటి దుర్మార్గుల చేత
కలిసి తిరగనైతినని, ఇలాంటి జీవితమును నువ్వు కలిగి ఉన్నప్పుడు, వారితో నువ్వు కలిగి నడుస్తున్నప్పుడు, వారికి కలిగే తలంపులు, వారికి కలిగే ఆలోచనల చేత నీవు ఉన్నప్పుడు ఏ విధముగా నువ్వు వారితో కలిసి ఉన్నావని, వారికి కలిగే చెడు తలంపుల చేత లేక వారికి కలిగిన చెడు హృదయం చేత వారు నింపబడినప్పుడు ఏ విధముగా వారితో కలిసి నువ్వు తిరుగుచున్నప్పుడు, ఏ విధముగా దేవునికి మంచి మార్గము నుండి చెడు మార్గముగా నువ్వు కూడా నియమబడుచున్నావని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే వంశం ద్వారా దుర్మార్గులతో కలిసి నేను తిరగనైతినని వాక్యం ద్వారా మనం చూస్తున్నప్పుడు, అదే అంశంలో మంచి మార్గమును విడిచి చెడు మార్గముగా నువ్వు ఎన్నుకున్నామని, మంచి మార్గం దేవుని మార్గాన్ని విడిచి లేక విరోధమైన మార్గమును నువ్వు ఎన్నుకున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్నప్పుడు ఏ విధముగా తలంపుల చేత వారు నింపబడినప్పుడు, లేక లోకమే వారికి లోక ఆశల చేత నింపబడినప్పుడు, లేక లోక తలంపులే వారికి పరిపూర్ణముగా ఉన్నప్పుడు, ఏ విధముగా వారితో నువ్వు కలిసినప్పుడు, లేక వారి తలంపుల చేత నువ్వు నడిపింపబడుచున్నప్పుడు, వారిలో ఉండుటకు నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు, ఏ విధముగా మంచి మార్గం నుండి చెడు మార్గమునకు నువ్వు నడిపింపబడుచున్నావని అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఎవరితో మనం జీవిస్తున్నామని, ఎలాంటి వ్యక్తుల చేత మనం నడిపింపబడుచున్నామని, లేక ఎలాంటి వ్యక్తుల చేత వారికి కలిగే తలంపుల చేత మనం నడిపింపబడుచున్నామని, లేక వారికి కలిగే ఆలోచనలే మనము నడిపింపబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఇలాంటి తలంపుల చేత మనము కూడా నడుస్తున్నప్పుడు దేవునికి కానీ, లేక నీ కుటుంబంలో వ్యతిరేకత కానీ, ఏ విధముగా నీవు కూడా వారితో కలిసి ఉన్నప్పుడు ఏ విధముగా వ్యతిరేకమైన జీవితం అని, చెడు మార్గమునకు నీవు కూడా నడుస్తున్నావని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా మనం పరిపూర్ణంగా నడుచుటకు ఉన్నామని, అదే విధముగా వేషధారులతో సంచరించనైతేనని అదే అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వేషధారులతో సంచరించనైతే వారికి కలిగే ఆలోచనల్ని బట్టి, లేక వారి చేసే ఆలోచనల్ని బట్టి, లేక వారిలో కలుగుచున్న చెడు హృదయమును బట్టి ఏ విధముగా నేను సంచరించకుండా, వారి ఆలోచన ప్రకారం నా జీవితమును వారికి పరిపూర్ణంగా నేను ఉండకుండా, లేక వారికి కలిగే ఆలోచనలు నా కుటుంబమునకు ఉండకుండా ఏ విధముగా వారి నుండి నేను పరిపూర్ణతకు నేను నడిపింపబడుచున్నామని, వారి నుండి పరిపూర్ణమైన మార్గమును నేను ఎన్నుకొని నా జీవితంలో పరిపూర్ణమైన జీవితాన్ని పొందుకొనుటకు ఏ విధముగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మంచి మార్గం నడుచువారు ధన్యులుగా ఉంటారని, ఆ మార్గమే నన్ను పరిపూర్ణతకు నడిపిస్తూ ఉన్నదని, ఏ విధమైన మార్గం ఎన్నుకున్నామని, నేను లోక మార్గం లేక ఎలాంటి పరిపూర్ణత నుండి నేను నడిపింపబడుచున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిపూర్ణమైన భాగ్యముగా మనం ఉండుటకు, పరిపూర్ణముగా దేవునితో నడుచుటకు నా జీవితం మార్గం ఏమిటని, నేను ధన్యురాలుగా మారుటకు నా జీవితం ఏమి అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవునిలో ఉండుటకు, అందుకే జీవితంలో దేవునిలోనే నడిపింపబడుటకు మనం ఉన్నామని ఈరోజు పాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే చేరితి నీ పాదమని, నీ పాదము చేరినప్పుడు ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణము నేను చేసుకునగలనని, నీ పాదంలో నేను ఉన్నప్పుడు నా మార్గం మంచి మార్గము నేను ఎన్నుకొని నేను జీవించగలనని ఈరోజు పాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా
చేరితిని నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితిని నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. నన్ను నీవు మరచినా జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. సహోదరి సహోదరులారా, ఏ విధముగా మనం జీవించుటకు నేను ఉన్నానని, పరిపూర్ణమైన జీవితంలో జీవనదిగా మారుటకు నా హృదయం ఏ విధముగా దేవుని యందు నిలుచుటకు, మంచి మార్గం ఎన్నుకున్నప్పుడు దేవుడు నా హృదయంలో కలిగించే అభిషేకం, నా హృదయంలో కలిగించే దేవుడు పరిపూర్ణమైన భాగ్యముగా ఉండుటకు పరిపూర్ణమైన కృప అనే భాగ్యముగా మనం జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశం ద్వారా మార్గం ఎన్నుకొని ఏ విధమైన మార్గములు నడుస్తున్నావో దేవుడు అంశం ద్వారా మనకి ఈరోజు మంచి మార్గం నడుచువారు ధన్యులని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నడిపించి దీవించునుగాక.